అందుకేం పర్వాలేదు కానీ భక్తి బాగానే ఉన్నది. అమ్మా ఈ పట్నం వెళ్ళే రాజులు ఎవరు కావచ్చు? పట్నం వెళ్ళే రాజులు అనగా నేనే కదా. పట్నం వెళ్ళే రాజులు అంటే నువ్వే? అవును. ఎందుకని భర్త లేడా? ఉన్నాడు నాయన. అంతేనా? ఏది కాదనుకుంటా లేదనుకుంటా దానాకరం వాళ్ళు మంచి పెడుతున్నారు. అమ్మ వచ్చిన పట్టణ పేరేంది కావచ్చు, ఈ పల్లె పేరేంది కావచ్చు? నాయన సంగమయ్యా ఈ పట్నం పేరేందంటే నా పట్నమే కలింగపురి పట్నము. కలింగపురి పట్నం ఏలే నా పేరు చూసిన సత్యవతి దేవి, నా భర్త పేరు సత్యవర్మరాజు కదా. నీ పేరు సత్యవతి, నీ భర్త పేరు సత్యవర్మ. అవును కదా. ఎందుకంటే నీ భర్త రాజ్యమేనా? నా భర్త ఎందుకంటే ఇంతకుముందు నా భర్త రాజ్యం వేరటోడు గాని ఇంతకుముందు నీ లెక్కనే ఒక బ్రాహ్మణ జీర వచ్చి నా భర్త ఒకవేళ రాజుల కత్తిరి ఏళ్ళ మాట ఉంటే నా భర్త రాజ్యం వెళ్తే రాజ్యాల కల్ల బహుబరగతి కమ్మ అని నా భర్త చేతులున్న రాజ్యం నా చేతులు పెట్టిండు రంగమా. అమ్మా ఏదైనా కాదన్నా లేదా లేదా నిన్న కూడా ఏదైనా నా అన్ననుడే ఏమి కావాలి జంగమా నువ్వు మా పట్నం వచ్చినందుకు కొడుకోవు జంగమా జంగమయ్యా కొడుకోవు జంగమా జంగమయ్యా కోరికెంత గొప్పదో జంగమయ్యా అడగరాదు జంగమా జంగమయ్యా అదంత గొప్పదో జంగమయ్యా నోటి మాటలు గోపామా అయ్యో పరీక్ష ఎంత పెద్దదంట, అయ్యో పరీక్ష ఎంత పెద్దదంట. అయ్యా సంగమయ్యా కోరుకో సంగమయ్యా ఆవులు కావన్న గోవులు కావన్న పసులు గోవులు కావన్న పట్ట పువ్వులు కావన్న మరి గంటలు కావన్న శంకులు కావన్న చూసిన ఎరడానికి రాజ్యాలు కావన్న ఎక్కడానికి గుర్రాలు కావనంటే నోటి మాటలు నీటి మీద మూటలు అంటున్నావు. సత్యవంతరాలు పుణ్యతురాలు ఈ చేతులు మనకున్న మాటాలే గప్పుడు కన్న తల్లి సత్యవాటమ్మకు తల్లికి ఆనాది ముచ్చాడా అది కట్ట ఉన్నది రామరామ అలనాడు ముచ్చడి ఏమిటనగా మరి చూసినవా భర్త రాజ్యం చేసి భార్య చేతులు పెట్టిన రోజు తన భర్త ఏమన్నాడు? ఓ బామా ఇయ్యాల నా చేతులున్న రాజ్యం నీ చేతులు పెడుతున్నా ఆడి తప్పకే పలికి బొంకకే బొంది లోపల ప్రాణం ఉన్నంత వరకు మనం ఆడి తప్పద్దు. ఏది ఏమైనా మంచిదే అన్నాడు కాబట్టి అందుకే అన్నాడు తెలిసిన పెద్దలైన బుద్ధివంతులు ఏమన్నారు? ఆడోళ్ళ నోట్లాడతావాగదాట మొగుళ్ళ చేతుల పిల్లగాళ్ళు దక్కరాట. సంగమా చేతిలో ఇవన్నావు నేను వాడి తప్పలేను అబద్ధం ఆడలేను ముందుకేసిన ప్రాణం వెనుకకు తీయలేను. ఆకాశం భూదేవికి కలిగిన మంచిదే భూదేవి పోయి ఆకాశానికి కలిగిన మంచిదే ఆడి తప్పలేను అబద్ధం ఆడలేను. ఎండి కావాలనో బంగారం కావాలనో కన్న తల్లి ఏంటో బంగారం కోరుకుంటారు అనుకోని అలా సంగమయ్య చేతులోన ఐదయ్య పట్టలేమో సంగమయ్య చేతులోన సంగమయ్య చేతులు అయిపోయినప్పుడే అమ్మ దొరికినాక దోసకాయ కొడవాలు దోసకాయ కొడవలే మరి ఉరల పంట సాపరి తోరే గొర్రె గరీదు పార్వతమ్మ పార్వతమ్మతో పంట పండుగ కట్టుకుని వచ్చిన సత్యవాదన చేస్తుంది అనుకుంటున్నామా. నీ చేతిలో అయ్యో నా చేతులు వేసిన ఎండి కావన్నా బంగారం కావన్నా అసలు గోగులు పట్ట భూములు
ఏరడానికి రాజ్యాలు ఎక్కడానికి గుర్రాలు గంటలు లేకుండా గంటలు దానం శంకులు లేకుండా శంకులు దానం ఆడు తప్పలేడు ఆడు తప్పలేడు అబద్ధం ఆడలేను కోరుకోనాయన కోరుకున్నది నీ కొంగులేసి నేను సాగదోలదని అమ్మ వచ్చినారా అందుకే అనరమ్మ అడిగటే ఓనికేలా అధికారం అన్నారు పెట్టేటో ఓనికేలా పెట్టిరు కావన్నా నేను పరదేశంలో ఉన్నానమ్మా పరదేశం నాకు పట్టేవాల్సిన నాకు అవసరమా ఏదో ఒకటి కోరుకుంటా అయ్యా మరి ఒక గుర్రం కావన్నా గుర్రాలు నడతలేవు బయట అయ్యా అయ్యగారి గుర్రం అంటే ఎందుకంటే గుర్రం వేసుకునే వాటి వాళ్ళకి వెళ్ళిపోతే నేను గంట శంకు పట్టుకుని 4 ఇళ్ల పోటీ వెళ్ళిపోతే వాళ్ళని దారం పెడతారు గుర్రం వేసుకొని పోతే ఎవరు రాజేపరాజులు వస్తాను అనుకుంటారు నాకు దారం చేస్తారా అయ్యా దారం చేస్తారా అయ్యా నువ్వు రాగరాక వచ్చినావు ఎన్నో తిరుగు అడిగినావు నువ్వు తిరుగుడద్దు ఊరు తిరుగుడద్దు ఇన్నే ఏనాన్నకి గణపతి అన్నోళ్ళను కొంచెం జాగా అడిగి ఇల్లు కట్టిస్తా ఇప్పుడు బొచ్చలు తాగుతాను 10 ఎకరాల భూమి కొనిస్తా జంగల్ కదా 10 ఎకరాల భూమి కొనిస్తా ఇక మరి ఊరు ఎందుకు తిరుగుతావు అసలు నీకు భార్య ఉన్నదా పెన్న ఉన్నదా అన్నయ్య ఆయన పెళ్ళ అంటే బాగా బాగుడు కానీ పిల్లడు ఊరు తిరిగాక ఏం చూసినా అనికి ఒక్కో పోరానికి భయపడతాను అమ్మ వచ్చిందా ఎండిగా వన్న బంగారు కావన్ను బుధంతో 3 కోరికలు కోరుకుంటానా బుధంతో 3 కోరికలు ఇప్పుడు చెప్ప నేను ఎందుకంటే గంట శంకు పట్టుకొని 4 ఊళ్ళు 4 పల్లె తిరిగేటోని అంత పోయి వచ్చినాక మళ్ళీ వచ్చినట్టు కోరుకుంటా కోరుకున్న వస్తువు నేను ఎప్పుడు 3 ఒక్కసారి అడుగుతానా లేకుంటే తాపకుండా అడుగుతానా నేను అడిగిన కోరికలు నా కొంగులు ఎంత కోరికలు కోరుకుంటావు కోరుకున్న కోరిక నీ కొమ్ములు ఎప్పుడు వస్తాడు గంట వలిగినప్పుడు వస్తాడు మళ్ళా గుంట వలుగుతుంది శంకు వలుగుతుంది శంకిస్తా ఒకవేళ సంకదోలన్న సిల్లు పడుతుంది లేకుంటే చేతులున్న శూలమన్న సిలువ ఎక్కుతుంది వాడుకుంటున్న సిలువ ఇంకోటి అలవాటు పాడాలి మావాడి ఏది లేదు గంటో శంకు అడుగుతాడు అనుకుంటాడు నరవరుణ్ మనసు అంటే నరమనసు అనుకుంటాంది కానీ సత్యవాతమ్మకు పురవరడానికి గుర్తులేదు సరే మరి నాయన దేవదంగం అయ్య కన్నా చూసి గట్ల సత్యవాతమ్మతోడి చూసినమ్మ గట్ల ముదవతోడు 3 వరం నడుచుకున్నాడు వీర శక్తి మధ్యాహ్న సత్యవాదములు 3 కోరికలు అడిగిన కాబట్టి ఓడియాలి ఎంత ఓడియాలి సత్యవాద శైకి ఎట్లా దొరకాలని చెప్పి లంగమై అద్దన పడి మధ్యాహ్నం వచ్చి అరగంట సేపు ఆలోచన చేసిండు అరగంట సేపు ఆలోచన లంగమై అర్థం కాలేదు కంకెడు ఊమి పండు చేతబట్టి సంగమయ్య ఇప్పుడు ఇక్కడ ఏ బాబు చేత పట్టిందే ఇక్కడ ఏ బాబు చేత పట్టి సంగమయ్య ఎగదిగ మందరిచ్చినాడు మందులు మందులు మందులు
అత్తన్న పని ఎత్తున మధ్యాలు పిడికలు ఏ బాబు చేయడం మంత్రికి అత్తన్న పని చెప్పిన మధ్యాలు తరకాలి తరతని బంధు సుందరాన్ని అమ్మవారు మాయ మూడిని ఉంటుంది జంగమయ్య మాయల చేత మంత్రాల చేత మంచి మునులు తపిట్లు ఆచార్యను లోపల పుట్టినప్పుడు ఆహా ఎంత ముద్దు ఉన్నది ఈ ఆశ్చర్యం ఎంత ముద్దు ఉన్నది ఈ నెట్టాడి గుడిచెంత ముద్దు ఉన్నది నాయన పుట్టించిన బలలు నాయనకి తీయగరా ఆచార్యం లోపల అవును మరి ఒంటి నిట్టాడు గుడిసె లోపల నాకు దగ్గ వరుడు నాకు దగ్గ పురుషుడు అంటే అవును నాకు దగ్గ వరుడు నానా ఎంత ఆచార్యం లోపల చూసిన ఒంటి నిట్టాడి గుడిసె లోపల నాకు దగ్గ వరుడు అంటే వాడు మానవుడు కాదు ఏడింలో ఎత్తైన మొనగాన్ని అయితే నేను ఉంచుకుంటాను పొల్లగాను ఏడుములు ఎక్కువ ఉండాలి అన్నాడు కదా చూడు పొల్ల పొల్ల మంచిగా ఉన్నది కరెంట్ వాగిన కరెంట్ కూడా పొలం వాడే ఒకడు కరెంట్ వాడు కూడా ఉన్నాడు ఇట్లనే కరెంట్ వాడి కట్ట అమ్మ నా బిడ్డ మరి ఎందుకంటే దంగమయ్య కళ్ళ చూసినాడు మరి దంగమయ్య కళ్ళ చూసిన ఆయన దేవ దంగమయ్య కళ్ళ ఎక్కడ చేరవస్తా ఉన్నాడు ఉన్నది రాజురాక దేవుడు మల్లెలు 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 నాగ మల్లెలు అమ్మ మల్లెలు Hello.
సంగమైంది గంటే వలిగిందో పెంక వలిగిందో అరే 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 అరే. మరి జోలి ఇట్లా గిలిగింది కాబట్టి ఏదో అడుగుతాడా అని ఆ సంగమయ్య వేడి కన్నా తల్లిగా వచ్చినారే అమ్మవారు సత్తే వాదియా. సంగమయ్య పట్టుకొని వాళ్ళ కత్తిని వేడికి వచ్చి రాజుల కత్తి ఎప్పుడు అట్టవో నన్ను ఏమడుగుతావో అని నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఎండి కావన్నా బంగారం కావన్నా పసులు గోగులు పట్ట పువ్వులు కావన్నా తల్లి గంటలు కావన్నా అమ్మ గంటలు కావాలన్నా శంకులు కావాలంటా ఉండవు. నాకు గంటలు పట్టాయి అమ్మ శంకులు పట్టాయి. ఎందుకంటే అమ్మ ఓ చిన్నదానా మీరు బిద్దర్ల మేడలో ఉంటారు కాబట్టి బిద్దర్ల మేడల్లా మీ కింద 12 మంది పారాజవాళ్ళు కాపులు ఉన్నారు. ఒక్క 12 మంది కాదు 4 దర్వాజలు కట్టించిన ఒక్కొక్క దర్వాజకు 12 మంది ఉన్నారు. నా ఇంట్లో ఒక మినిమం 20-30 మంది దాసులు ఉంటారు అయ్యా. అమ్మ నా బిడ్డ నాకు దాసులతో పని లేదు, నీ కింద ఉన్న జవాన్లతో పని లేదు. అమ్మ అద్దన్న పడి చెప్తే మధ్య లోపల ఒంటి తిట్టాడు గుడిసె ఉన్నదమ్మ. గుడిసె లోపల గజ కావిని మన లోపల కన్న తక్కువ కావిని పోయాలి. నా బిడ్డ మాయమోహిని మా బిడ్డ మాయమోహిని కావాలంటే ఒక్క అరగంట సేపు అమ్మా ఓ సత్యవాదమ్మా నీ భర్తాల దానం వల్ల చిన్నదారో బామా నీ ఏరు పట్టుకొని కూరమ్మ కాలు కళ్యాణం దానం ఇస్తే నా బిడ్డ దగ్గర తీసుకుపోయి కావడం ఉంచుతారమ్మా. గప్పుడుగా కన్న తల్లి సత్యవాతమ్మకే గాలుగుండ గల్లు అన్నది గుండ 2 వేవలైంది. నల్లగుండ వలిగి 4 భాగాలైంది. వచ్చిన సంగమయ్యా ఎండ అడుగుతాడో బంగారం అడుగుతాడో పసులు గోగులు అడుగుతాడో పొట్టమూలు అడుగుతాడో అనుకున్నా గాని భర్తను దానం అడగంగా తల్లి మాట మాడుతో తల్లి మనసు ఒప్పదాయ ఓ దేవుడా తల్లి మనసు ఒప్పదాయ నువ్వు ఏంటి అడుగుతావనుకున్నా, నువ్వు బంగారం అడుగుతావనుకున్నా, నువ్వు పసులు గోగులు అడుగుతావనుకున్నా, నువ్వు పట్ట పువ్వులు అడుగుతావనుకున్నా, నా భర్తను కోరు నాకు నీకు నా అప్పు ఎలా సంగమయ్యా, నీకు నా అమ్ము వేరా ఓ నాయనా, నీకు దానం చెయ్యవంటే మరి అందుకే అన్నారు ఒక్క ఆడపిల్ల ఉన్న ఇంటికి 4 ఆడపిల్లగాళ్ళు వస్తారు, ఒక్క మగ పిల్లగాడున్న ఇంటికి 4 మగ పిల్లగాళ్ళు వస్తారు. ఆడపిల్లలకు ఆడపిల్లలు తోడు
మగ విలగల్లు తోడు ఆవపు ఒకటైన అర్థాలు వేరైనా ఆడవల్ల మనసు బాధ ఆడవల్ల కెరక మొగలికు ఒకటైన మోసాలు వేరైనా మగవల్ల మనసు బాధ మగవల్ల కెరక నీ బిడ్డ ఆడు అంటున్నావు నీ బిడ్డకు తోడుగా ఓ సంగా ఏడుగురు దాశల్లానే నిచ్చరా తీసుకొని వెళ్ళిపోవు ఓ నాయనా. భర్తను దానం అడుగుదానికి నీ నోటికే తచ్చిందే అయ్యో భర్తే దానం కావాలంటే నేను నా భర్తను దానం చేయను నాన్న. నా భర్తను నేను నీకు దానం చేసినట్టే. కాదు లేదు అంటే అబద్ధం ఆడు. నేను నీకు భర్త- నా భర్త- నేనంటే వెళ్ళిపోతుంది ఇప్పుడు నీతో కొనుక్కు నాతో నేను నా భర్తను నీకు దానం చేసినట్టే. మళ్ళా నాకు నా ప్రతిదానం అయ్యి ఓ నాయనా. ప్రతిదానం పెట్టు ఓ నాయనా. నువ్వే నాకు నా ప్రతిని భిక్షం పెట్టి వెళ్ళిపోవే దానము. నీ భరతం దానం ఇవ్వంటే ప్రతి భిక్ష పెట్టి వెళ్ళిపోమంటారు. అమ్మా సత్యవాతమ్మా నీ భరతం నీకు దానం ఇవ్వకపోతే అయ్యా నాతో కాదు నేను ఇదేనయ్యా నువ్వు ఏదో ఇంత బంగారాన్ని ఇస్తా అంటున్నా ఎన్ని నాకు వద్దు నాకు బంగారం వద్దు నీ భర్త నాకు దానం కావాలి ఇస్తావా నువ్వు ఇస్తలేవా కాదు అంటే కాదు కాదు వరకు ఎందుకంటే నోటికి వెళ్ళి మాట వెళ్ళొద్దు నువ్వు ఏడ్చుకుంటూ ఇచ్చినా నాకు మోక్షం కాదు. మళ్ళా నా బిడ్డ చెప్పిన పని చేయాలి. నీ భర్త నా బిడ్డ కింద అరగంట సేవ చేయాలి. ఏ పని చెప్తే ఆ పని చేయాలి. నువ్వు కాదనే బిడ్డ నేను వెళ్ళిపోతున్నానంగా కాదు అనడానికి లేదు అనడానికి నా నోటికి అత్తలేదు సంగా. కాదన్నది ఒక మాట అంటే లేదన్నది ఒక మాట అంటే మాది ఇన్ని రోజులు చేసిన పూజ రథబంధమై పూజ బిందమైపోతుందేమో. నీకు దండం పెడతాను నా భర్తను నాకు ఇచ్చిపో నీకు అవసరం అయితే నలుగురు దండం దాంట్లో పెట్టాలమ్మా కాదు అని నువ్వు ఇంతమంది కాదు అంటే పోతా నీతో బలవంతం ఎందుకు అనగా కాదు అబద్ధం అంటే దానకంతరం కట్టుకున్నాడే ఉండాలి. ఆ మాట ఏదైనా కాదు నేను మొదలచ్చి కూర్చున్నాడు నువ్వు ఏది అడిగినా ఇస్తాను నువ్వు. కాబట్టి నువ్వు ఇస్తేనే పెట్టి అబద్ధం ఆడితే సత్యవాద అయిపోయింది. పోతున్నా. నువ్వు వచ్చిన రోజు అడగలేదు మీరు అబద్ధం కాలేదు. వినలే గాని నేను అడిగినప్పుడే ఇయ్యాలన్నాడు. ఇప్పుడే కావాలండి అప్పుడు 2 రోజుల కట్టనం 3 రోజులకు వచ్చింది. అని చెప్పి సంగమయ్యున్న మోరు సత్తవా తమ్మ మాట్లాడుకోంగ ఎవరు శవనందు పెట్టిండు. సత్యవరమరాజు కళ్ళ చూసిండు. భయపడకేవో సిన్నాదానా భయపడకేవో సిన్నాదానా గట్టకని చెప్తా ముందు చేసిన పాలమైనా రామో రాఘవ దైవారా చెడువాకే ఓ చిన్నారా చెడువాకే ఓ చిన్నారా రామదత్తవా తమ్మని కంకణం కట్టక చెప్పిన సంగమయ్య కూతానామైనా దానమి వెళ్ళిపోతా
దానం ఇయ్యనంటే ఇన్ని రోజులు చేసిన ధనం మనది రథం పెడతామైతాదమ్మా పూజ బంగారమైతాదమ్మా బాధ వెనక గయ్యే జయ్యో భర్తను చూసుకుంటే భార్య ఏడుసుడు ఏడుసుడు ఎందుకు నేను ఇయ్యా అతను కాదు అంటే భార్య భర్త ఇద్దరు అబద్ధం అంటారు కాదు ఒక్క మాట అబద్ధం నాతో కాదు వాళ్ళు కాదు అంటే నీతో అమ్మా ఆనాడు కంకణం కట్టంగా నీ చేతికి నేను ఒక మాట చెప్పిందమ్మా మన పాడమైన ఇద్దాం కానీ మాట అబద్ధం ఆడ నన్ను దానం ఇయ్యరాదు దేవి జంగమయ్య ఎంబడి బావా బావా జంగమయ్య ఎంబడి బావా ఇక నేను వెళ్ళిపోతా కట్టవాసమ్మా ఒకవేళ నువ్వు ఇయ్యను అంటే నేను పోరంటే అన్నమాట వద్దమైతుందమ్మా అన్నమాట వద్దమైతుందమ్మా ఇవాళ ఏది ఏమైనా మంచిదే నేను వెళ్ళిపోతా దానం చేసినాక నేను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోయినాక కూడా నువ్వు ఆడు తప్పకే పలికి బొంకకు ఇంకా రేపేవాళ్ళన్న వచ్చి నీ ప్రాణం కావాలన్న తీసుకో మన కొడుకును ప్రాణం అడిగిన గాని ఇది గాని ఆడు తప్పకే పలికి బొంకకే బామ నేను పోతనంగా అమ్మవారు సత్యవాది అరడే జాలగుండ జల్లవన్నవా గుండెలోన గోబెల్లవన్నవా నాదరావేవో కాలానా ఇన్ని రోజుల వడ్డినావా మనము దానం చేసిన మన దానం ఏడమైనాలో మన ధర్మం ఏడమైనాలో ఇన్ని రోజుల బట్టి రాదా మనము దానం చేసినాము మనము ధర్మము చేసినాము మన దానం ఏడవాయే మన ధర్మం ఏడవాయే అందుకే అన్నారయ్యా సత్యానికి బతకలేదు అన్నారు నాదా ఇవాళ నువ్వు పోతానంటాను నువ్వే పోతానంటాను నేను దానం చేస్తా నువ్వు పోతానంటాను నేను దానం చేస్తా గాని నువ్వు ఒక ఆడదాని కిందికి సేవకు పోతున్నావు నాదా అయ్యయ్యో ఆడదాని కిందికి సేవకు పోతున్నావు గాని నువ్వు పోతున్నావు గాని పొంగ ఒక్క మాట పోనాదా నేను నీకు చెప్పుతున్నా పొంగనాదా నేను ఒక్క మాట నీకు చెప్పుతున్నా పర ఇంటి ఆడ సిరి అంటే తోడ పుట్టినాక ఎల్లం లోల చూసుకోవాలి కన్న తల్లోల చూసుకోవాలి పర ఇంటి బంగారం అంటే మట్టి పిల్లతోటి సమానం చూసుకోవాలి తేనెకాడనాదా ఆ ఒక్కతే ఉంటదాడ నువ్వు ఒక్కనివే ఉంటావాడా నువ్వు తేనెకాడవో కాలానాదా
కుమిలి 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 ఏడుచుకుంటాను ఆడదాని కిందికి చేవకు పోతాను పరాయింటి ఆడచి అంటే తోడవుతున్న చెల్లే కన్నా తల్లులు చూసుకో నీ మనసు సెన్సరిల్లకు నా సెన్సరిల్ల నీకు నాదా పరాయింటి బంగారం అంటే మట్టి పిల్లతోటి సమానం చూసుకోని తల్లి కడుపు లోపల పుట్టడు దుఃఖ ఉన్న కుమిలి 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 ఏడుచుకుంటా భర్తాను తీసుకొచ్చిన చేతుల్లో పెట్టవా కన్న తల్లి భర్తను తీసుకొచ్చి సంగమయ్య చేతులు పెట్టి భర్తను దానం వేయమంటేనే అమ్మో సచ్చ గుర్రాల తోకలు కోసుకోండి ఆ గుర్రమే సచ్చి ఎడుతుందంటే కొడుకే మంచోడు కాదు ఆయన మగవానికి ఆయన ఆడదాన్ని దొరకనియాడు ఆయన ఆడదానికి ఆయన మగవాని దొరకనియాడు అదిగో ఇట్లా కలిసి ఇట్లా బతికేది ఉంటే ఈయన కళ్ళు పాడుపడా భార్య భర్తలు ఎడవాపులు అందుకే బోల్లమ్మ శంకరుడు బోల్లమ్మ శంకరుడు ఆడిన మాట తప్ప కాబట్టి నా పేరు బోలాకూరు శంకర్ కాదు ఈ లంజ కొడుకు అంతర్ధారణ కాబట్టి ఎందుకంటే బిడ్డని కాదనుకుంటా తల్లిని కాదు కోడలను మనవరాలను అందరు విన కన్నే కళ్ళ కాకులు కూడా ఏమన్నా ఏడు వంగ నవ్వుకుంటున్నావా అంటే ఏమనొచ్చు ఒక్క మాట కాదు అంటే కాదు అనలేదు నేను ఇయ్యనంటే ఒక్క మాట ఒకటే మాట ఒడ్డు దానం ఇచ్చినట్టు బైర్యం దానం ఇచ్చినట్టు దానం ఇచ్చినట్టు దానం ఇస్తాను నేను బోనే అంటే అయిపోతుంది ఈ రాజా ఇంత పెద్ద కూడా మేక పిల్లలు వస్తాను అక్కడ 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 దాంతో ఒక పెద్ద పందె పెట్టుకుని వచ్చాను నేను అరగంట లోపల అబద్ధం ఆడుతున్నా కొన్ని రోజులు గడిచినా కానీ ఇప్పటికే రోజులు ఇంకేలేదా ఇది ఒకటి అయిపోయిందా ఉన్నది ముందడున్నది ముసల పండుగ ఏదో ఒక్క అబద్ధం ఆడియనా చూడరా నేను ఇంకా తగులుతున్నా చూసిండే ఎందుకంటే ఆయన